రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, నగర పట్టణ పంచాయతీలు, జిల్లా పంచాయతీ యూనియన్కు చెందిన రహదారుల్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల జెండాలు, మత సంస్థల పతాకాలు, ఉద్యమ సంస్థలు, కార్మిక సంస్థల జెండాలని 3 నెలల్లోగా తొలగించాలని హైకోర్టు మదురై ధర్మాసనం ఆదేశించింది. గడువులోగా జెండాలు, పతాకాలను పెట్టిన పార్టీలు, మత సంస్థలు వాటిని తొలగించకపోతే రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా వాటిని తొలగించి దానికయ్యే ఖర్చు ఆయా పార్టీలు, మత సంస్థల నుంచి వసూలు చేయాలని స్పష్టం చేసింది. రహదారులను ఆక్రమించుకొని ఈ జెండాలను పాతడం వల్ల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోందని హైకోర్టు అభిప్రాయపడింది. మదురై విలాంగుడి ప్రాంతానికి చెందిన సిద్ధన్ హైకోర్టు మదురై డివిజన్ బెంచ్లో ఓ పిటిషన్ వేశారు. అన్నా డిఎంకేలో ఉన్న తాను పార్టీ 53వ వార్షికోత్సవం సందర్భంగా మదురై కూడల్ పుదూర్ ప్రాంతంలో పాత జెండాను తొలగించి కొత్త జెండా ఏర్పాటు చేయాలని నిర్ణయించానని, ఆ మేరకు కొత్త జెండా ఏర్పాటుకు అనుమతించేలా కార్పొరేషన్కు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇదే విధంగా మదురై బైపాస్ రోడ్ బస్టాప్ వద్ద అన్నా డిఎంకే జెండాను నాటేందుకు అనుమతించాలని కోరుతూ ఆ పార్టీ జిల్లా శాఖాధినేత కదిరవన్ పిటిషన్ వేశారు. ఈ 2 పిటిషన్లపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి ఇలందిరయన్ తీర్పు తేదీ ప్రకటించకుండా వాయిదా వేశారు. సోమవారం ఉదయం ఆ 2 పిటిషన్లపై ఆయన తీర్పు వెలువరించారు. బహిరంగ ప్రదేశాలలో రాజకీయ పార్టీల జెండాలు, మత సంస్థల పతాకాలు, కుల సంఘాల జెండాలు పెట్టడం వల్ల శాంతి భద్రతల సమస్యలు ఏర్పడుతున్నాయని, ఏ పార్టీ జెండా తొలగించినా ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహంతో ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారిపై దాడులకు దిగడం ఆనవాయితీగా మారిందన్నారు. బహిరంగ ప్రదేశాలలో రోడ్డు మార్జిన్ ఆక్రమించుకొని జెండా స్తంభం పెట్టడం వల్ల ప్రజలకు హాని జరుగుతుందనే విషయాన్ని ఎవరూ మరవకూడదన్నారు. ఇటీవల జెండాల ఎత్తుపై రాజకీయ పార్టీల మధ్య పోటీ కూడా అధికమైందని, ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని బహిరంగ ప్రదేశాల్లో జాతీయ, రాష్ట్రీయ రహదారులను ఆక్రమించి పెట్టిన జెండాలను, మత ఉద్యమ సంస్థలు, కార్మిక సంఘాలు పెట్టిన జెండాలను 3 నెలల్లోగా తొలగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం జెండాలను తొలగించడంతోనే సరిపెట్టుకోకూడదని, రాజకీయ పార్టీలు చేసే వేడుకలు, మత సంస్థల ఉత్సవాలు, కార్మిక సంఘాల వేడుకల రోజుల్లో మాత్రమే జెండాలను పోలీసులు అనుమతి తీసుకొని పెట్టాలని, వేడుకలు పూర్తయిన వెంటనే వాటిని తొలగించాలని తీర్పులో పేర్కొన్నారు. తాము ఇచ్చిన తీర్పులోని అంశాలన్నీ సక్రమంగా అమలవుతున్నాయా లేదా అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశీలించి తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పార్టీ జెండాలను పెట్టేందుకు అనుమతించాలని కోరుతూ దాఖలైన 2 పిటిషన్లను న్యాయమూర్తి తోసిపుచ్చారు.